చంద్రబాబుకు తెలియని రాజకీయం లేదు. టీడీపీ నేతల వ్యూహాలకు అంతే లేదు. కింద పడ్డా పైకి లేవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. నాడు వైఎస్ఆర్తో పోరాడిన బాబు ఇప్పుడు వైఎస్ జగన్ను ఢీకొట్టాల్సి వస్తోంది. తన అనుభవమంత వయసున్న జగన్ను ఢీకొట్టడానికి చంద్రబాబు ఎంతో శ్రమించాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ కనిపించరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కనిపిస్తారు. ఏ పార్టీ తీరైనా ఇంతే. కాకుంటే కొందరు బయటికి కనిపిస్తారు, మరికొందరు కనిపించరు. తేడా అంతే. టీడీపీ బలం బలగం పార్టీ కార్యకర్తలని ఎన్నాళ్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లు. అధికారంలోకి రాకముందు మాత్రం కార్యకర్తలే దేవుళ్ళంటారు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పట్టించుకోరని మొదట్నుంచి ఉన్న అభిప్రాయం రుజువవుతూనే ఉందని ఆ పార్టీ నేతలు ఇప్పటికీ చెవులు కొరుక్కుంటుంటారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో జరుగుతున్న అసాధారణ ఘట్టానికి ఇప్పుడు స్క్రీన్ ప్లే సిద్ధమవుతోంది. స్టోరీ లైన్ కూడా ఎవరికి తగ్గట్టుగా వారు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎవరు ఎవరి తరపున ఉండి పోరాడతారన్న దానిపై ఓ రేంజ్లో క్లారిటీ వస్తున్నట్టుగా కనిపిస్తున్నా అంతా అయోమయం గందరగోళం కనిపిస్తోంది. వైసీపీ సర్కార్పై వ్యతిరేకత పెరుగుతున్నా అది టీడీపీకి ఎలా అడ్వాంటేజ్ అవుతుందోనన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు కర్నూలు టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. అసెంబ్లీకి వెళ్లాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, రాష్ట్రానికి న్యాయం చెయ్యాలి అంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప సాధ్యం కాదని తేల్చి చెప్పారు చంద్రబాబు. లేదంటే ఇదే చివరి ఎన్నిక అవుతుందని కూడా చెప్పారు. తాను రాజకీయాల్లో ఉండాలంటే గెలిచి తీరాల్సిందేనన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో గెలిస్తేనే తాను భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటానని కుండబద్దలు కొట్టి మరీ చెప్పేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలవుతాయని తేల్చేశారు. రాజకీయ దురంధరుడి గొంతులోంచి ఇలాంటి మాటలు ఎందుకొచ్చాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరి వరకు పోరాటం తెలిసిన యోధుడు ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే ఇలాంటి కమెంట్స్ చేయటం వెనుక ఆందోళన కనిపిస్తోందా, అపనమ్మకం కలుగుతోందా అన్న అనుమానం రేకెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అనుభవానికి ఇచ్చిన గౌరవంగా తన విజయమని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎందుకు తడబడుతున్నారు అన్నదానిపై ఎంతో అయోమయం కలుగుతోంది. ఏపీలో టీడీపీకి అంతలా ఇబ్బంది ఏమొచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లో ఇప్పటికీ టీడీపీకి ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న జన సందోహం ఎలాంటి సందేశమిస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజలకు ఆల్టర్నేట్ చంద్రబాబు కనిపిస్తున్నారంతే. కానీ చంద్రబాబు ప్రస్తుతం ఉన్న వైసీపీ సర్కార్ను తట్టుకుని నిలబడటం అంత తేలికేం కాదు. అది చాలా కష్టమన్న అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నానంటూ మరోసారి తనకు ఓటేసేలా ప్రజలను ప్రేరేపిస్తూ ముందడుగేస్తున్నారు. నవరత్నాలతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98% అమలు చేశారంటున్నారు. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడగాలంటూ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం అంటూ లోటుపాట్లు చేస్తే సరిదిద్దుకుంటామంటున్నారు. ఏదైనా ఇబ్బంది ఉన్నా నేతలకు నేరుగా చెప్పాలంటున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలన్న దానిపై తర్జన భర్జనలున్నాయి. ఏపీలో శాంతి భద్రతల విషయంలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తున్నారని, విపక్షాలతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక గళాలను అరెస్టులతో భయపెడుతున్నారన్న ఇంప్రెషన్ కలుగుతోంది. మొత్తంగా ఏపీలో రసవత్తర రాజకీయానికి మరో కోణాన్ని కూడా ఇప్పుడు మనం విశ్లేషించుకోవాలి. ఓవైపు చంద్రబాబు నాయుడు దూకుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ కదలికలు మొత్తం రాజకీయానికి ఎలాంటి ట్విస్టులు ఇస్తాయన్నది చూడాలి. చంద్రబాబు నాయుడు రాజకీయాలను కాచి వడబోశారు. ఎలాంటి సమస్యలొచ్చినా సంక్షోభాలొచ్చినా తట్టుకుని నిలబడ్డారు. రాజకీయాన్ని పాలిష్డ్గా చేయడంలో ఆయనకు మంచి పేరుంది. ఏదైనా ఎబ్బెట్టుగా చేయాలంటే ఆయన కొంచెం తటపటాయిస్తారంటారు. వ్యూహ చతురతకు మారుపేరుగా ఉన్న చంద్రబాబు నాయుడు మరోసారి అధికారం కోసం ఇప్పుడు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చింది 2014లో. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు.
2014లో జగన్మోహన్ రెడ్డిని అనూహ్యంగా ఓడించి పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 3.5 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకుంటే ఇక అంతే సంగతులు అన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయస్సు 72 ఏళ్లు. వచ్చే ఎన్నికల సమయానికి ఆయన 74 ఏళ్లకు చేరుకుంటారు. అంటే ఏజ్ ఫ్యాక్టర్లో అదో బెంచ్ మార్క్. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చంద్రబాబు ప్రజల్ని పదే పదే కోరుకుంటున్నారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే ఆ తర్వాత ఎన్నికల్లో పోరాడటం చంద్రబాబుకు చాలా కష్టం. ఎందుకంటే ఆయన 80 ఏళ్లకు చేరువవుతారు. ఇప్పటిలా ఎన్నికల్లో ప్రచారం చేయటం, పోరాటం చేయటం చాలా కష్టమవుతుంది. అందుకే ఈసారి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిన్నర ముందుగానే ప్రజల్లోకి వచ్చిన చంద్రబాబు తనయుడు లోకేష్ ని పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి తనయుడు నారా లోకేష్ పాదయాత్రకు చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే టీడీపీ నేతలకు తల్లో నాలుకలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక టీంలను రెడీ చేసుకున్నారు. రాజకీయాల్లో తనకు సరిపడే విధంగా ఒక సెటప్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఉవ్వెళ్ళూరుతున్నారు. తెర వెనుక వ్యూహాలు పన్నడం ఎవరైనా చేసే పని. కానీ తెర ముందు ప్రజల్లో ఇమేజ్ బిల్డప్ చేసుకోవటం అంత ఈజీ కాదు. 2014 ఎన్నికల్లో ఓడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాన్ని ప్రత్యర్థులు సైతం అభినందిస్తారు. ఎందుకంటే రాజకీయాలంటే ఉన్న కసేంటో, లక్ష్యాన్ని చేరుకోవటం ఎలా అన్నది మాత్రమే ఆయనకు కనిపించేది. ఒక్క మాటలో చెప్పాలంటే 365 రోజులు ప్రజల్లో ఉండేలా రాజకీయాలు చేశారు. ఓవైపు వ్యూహాలు, మరోవైపు కార్యక్రమాలు, ఇలా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఇమేజ్ అమాంతంగా పెంచుకోగలిగారు. అదే తరహాలో లోకేష్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లటం కూడా ఒక రకంగా పార్టీకి, ఆయనకు ప్రత్యక్షంగా మేలు కలిగిస్తోంది. ప్రజల్లో వైఎస్ జగన్ సర్కార్పై ఎలాంటి ఒపీనియన్ ఉందన్నది తేలాలంటే మరికొద్ది రోజులు పడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టి మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నప్పటికీ రాజకీయాలు ఎప్పుడూ అలా ఉండవని దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. ప్రజల ఆలోచనలు, కోరికలకు అంతే ఉండదు. సమస్య ఏదొచ్చినా పాలకులే కారణమని భావించే ప్రజాస్వామ్య విధానంలో మనం ఉన్నాం. ధరలు పెరిగినా నాయకులనే తిడతారు, పన్నులు పెంచినా ప్రభుత్వాన్నే కోపడతారు, కష్టం వచ్చినా నాయకులనే కామెంట్ చేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి మనలో అంతగా ఇమిడిపోయింది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు, పెరిగిన ధరలు రెండూ కూడా ఎన్నికల్లో క్రూషియల్ ఫ్యాక్టరే. ఓ చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటున్నారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ప్రజలు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కలిగితే అది మాకు రావాల్సిన హక్కు, ప్రత్యేకంగా ఇస్తుందేముందన్న భావనతో ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు అమరావతి రాజధాని చుట్టూ రాజకీయం చేసిన చివరాఖరుకు పింఛన్ను 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ తాను అధికారంలోకి వస్తే 2000 ఇస్తానని చెప్పానని, అందుకే చంద్రబాబు ఎన్నికలకు ముందు పింఛన్ డబుల్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. అంతేనా, తాను అధికారంలోకి వస్తే దఫాలుగా పింఛన్ మొత్తాన్ని 3000కు పెంచుతానంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో 2,500 రూపాయల పింఛన్ అందుతోంది. జనవరి నుంచి మరో 250 రూపాయలు పెంచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తాను మళ్లీ గెలిస్తే పింఛన్ ఎంతిస్తారో చెప్పలేని పరిస్థితి. నాడు 2000 నుంచి 3000కు పెంచుతానని చెప్పిన హామీని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి 3.5 ఏళ్లైనా ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని నిలబడాలంటే అంతకు మించి ఆఫర్ చేయాల్సిన పరిస్థితిలో టీడీపీ ఉంది. టీడీపీకి ఇప్పుడు ప్రజల అభిమానం పొందడం అన్నది చాలా పెద్ద టాస్క్.
సీఎం జగన్ టీడీపీని విమర్శించే ప్రతిసారి దుష్ట చతుష్టయమంటూ విమర్శలు గుప్పించడాన్ని చూస్తున్నాం. కానీ ఆయన మరో విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎన్నికల్లో ఇస్తున్న హామీలను అమలు చేశామంటున్న వైసీపీ చెప్పిన పథకాల్లో ఏం ఇవ్వలేదో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నెరవేర్చినందున 175కి 175 సీట్లు వస్తాయని జగన్ భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రజలను మెప్పించడానికి ఒక భగీరథ యజ్ఞం చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో వైఎస్ జగన్ ఇప్పుడు ఒక ఆరాధనీయ వ్యక్తిగా మారాడు. వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అదే సమయంలో పథకాలు అందని మిడిల్ క్లాస్ ప్రజలు ప్రభుత్వం ఇలా డబ్బులను పప్పు బెల్లాల్లా పంచడాన్ని ఏమాత్రం సహించటం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మద్దతు లేదని ఆవేదన చెందుతోంది. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లన్నది తన చేతిలో లేదంటూ బీసీలకే ప్రయారిటీ అన్న వెర్షన్ వినిపించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీలపై ఎక్కువ ఆధారపడినట్టుగా కనిపిస్తోంది. కానీ బీసీలు అనాదిగా టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా బీసీలకు అనేక పథకాలను తీసుకొచ్చారు. అన్ని వర్గాలకు వచ్చే పథకాలే బీసీలకు వచ్చిన లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అలాంటప్పుడు బీసీలను జగన్మోహన్ రెడ్డి నుంచి వేరే చేయటం చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద టాస్క్. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఆ వర్గాలకు అంతగా మేలు కలగకపోయినా ప్రజల్లో మాత్రం బీసీల పట్ల జగన్ సానుకూల వైఖరితో ఉన్నారన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. ఇలాంటి సమయంలో బీసీలను జగన్ వైపు నుంచి టీడీపీ వైపుకు మళ్లించడం పెద్ద సవాల్. బీసీల్లో ఉన్న 150 కులాల్లో 150 రకాల ఆకాంక్షలున్నాయి. ఇప్పుడున్న పథకాలను చంద్రబాబు ఉంచుతారా లేదంటే ఎత్తేస్తారా అన్న చర్చ కూడా ఆ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి ఉన్న పథకాలను ఏవీ తీసేయకుండానే ఇంకా మెరుగ్గా సంక్షేమం అందిస్తానని చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజలకు భరోసా ఇస్తున్నారు. రాజకీయ నేతలు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ప్రభుత్వం ఏమిస్తోంది అన్నది మాత్రమే పట్టించుకుంటారు. అంతే తప్పించి పొలిటికల్ పార్టీల విమర్శలు సామాన్యుడికి కూడు పెట్టవు కదా. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక క్లియర్ పిక్చర్తో జనాల్లోకి రావాలి. ఓవైపు తనయుడు లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో తాను ముఖ్య భూమిక పోషించేలా రాజకీయ మంత్రాంగాన్ని నడిపించాలి. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తానంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. అయితే చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ పొత్తులు ఎవరితో అన్నది అత్యంత కీలకమైన అంశం. జనసేనాని ఇప్పటికే టీడీపీతో పొత్తుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ ఇటీవల ఏపీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ టూర్ తర్వాత రాజకీయం మారుతున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ గత ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా వ్యవహరించిందన్న కసితో ఉన్న బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. టీడీపీకి మీరు మద్దతివ్వటం ఎందుకు, వారితో కలిసి పనిచేయటం ఎందుకు, మనిద్దరం కలిసి పనిచేస్తే 2 పార్టీలపైన తీవ్ర విమర్శలు చేయొచ్చు, వచ్చే రోజుల్లో అది రాజకీయంగా మీకు అడ్వాంటేజ్ అన్న అభిప్రాయాన్ని కలిగించినట్టుగా తెలుస్తోంది. శిఖరాగ్రాన మిమ్మల్ని కూర్చోబెడతారన్న భరోసా ఇస్తుంటే ఎందుకు తొందరపడతారన్న భావన మోడీ కలిగించారంటున్నారు. మోడీ ఏమన్నారన్నది బయటికి రాకున్నా ఈ ప్రచారం మాత్రం రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపించింది. అయితే టీడీపీ మద్దతు లేకుండా ఎంతవరకు నెగ్గుకు రాగలమన్న అనుమానం పవన్ కళ్యాణ్లో ఉంది. అందుకే పవన్ 100కు 100% టీడీపీతో ఎన్నికలకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అక్కడే కథ మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత రాజకీయం అంతా మారిపోతుందేమోనని అనిపిస్తోంది. మోడీ పవన్ కళ్యాణ్కు ఏం చెప్పారు అన్నది తేలాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన 4 మాటల్ని బట్టి ఏపీలో ఏం జరుగుతుందో మోడీకి తెలుసునన్నారు. ఐ నో ఎవ్రీథింగ్ అన్న పదం తప్ప మోడీ ఏం చెప్పారన్నది పవన్ విడమరచి చెప్పలేడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఆయన పాలన ఎలా ఉంది, అవినీతి ఆరోపణల సంగతి, రాజధానుల సంగతులు అన్నీ తెలుసునని, మీరు చేయాల్సింది మీరు మనసా వాచా చేయాలంటూ కూడా సూచించారు అన్న భావన వ్యక్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ పలానా టాస్క్ ఇచ్చారు అన్నది పక్కన పెడితే మీరు సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోండి,
అందుకు బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుందన్న వెర్షన్ అందించారని మాత్రం తెలుస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ ఇకపై బీజేపీతో మాత్రమే కలిసి పనిచేయాలన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ క్లియర్గా తేల్చేసింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సైతం ఇలాంటి కామెంట్లే చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉంటారని, ఉండాల్సిందేనని కూడా కుండబద్దలు కొట్టారు. మోడీ నుంచి ఎలాంటి సందేశం రాకుండానే ఇవన్నీ జరుగుతాయని ఊహించలేం. ఏపీలో పవన్ కళ్యాణ్ కీలకమైన శక్తి, వ్యక్తి. ఆయనను అభిమానించి ఆరాధించే జనాలకు కొదవే లేదు. మరి అలాంటప్పుడు ఆయన మరో పార్టీ కోసం పనిచేయటాన్ని జన సైనికులు ఆమోదించకపోవచ్చు. అందుకే బీజేపీ చెప్తున్న లైన్ తనకు రాజకీయంగా ఫుల్ అడ్వాంటేజ్ కలిగిస్తోందన్న అభిప్రాయానికి పవన్ వస్తారన్న భావన వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణ అంటూ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేతలను తమ పార్టీలో కలిపేసుకుంది. అన్ని పార్టీలను తనలో ఐక్యం చేసుకున్న కేంద్రం చూసి చూడనట్టుగా ఊరుకుంది. 2019 సాధారణ ఎన్నికల కంటే 6 నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లటాన్ని కూడా స్వాగతించింది. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. నాడు అడుగులకు మడుగులొత్తిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో తామే అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటోంది. ఇదే ఎక్స్ ఫ్యాక్టర్ ఏపీలోనూ అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే బీజేపీకి ఒరిగేదేముంది? టీడీపీ మరింత శక్తిమంతంగా తయారై పార్టీని బలోపేతం చేసుకుంటుంది. అదే 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఆ స్థానాన్ని తామే భర్తీ చేయొచ్చని బీజేపీ విశ్వసిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను తమలో ఐక్యం చేసుకుంటున్న బీజేపీ ఏపీ విషయంలోనూ టార్గెట్ 2029గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అప్పటి వరకు జనసేనతో కలిసి ప్రయాణిస్తే ఓటు బ్యాంకు పెంచుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అటు జగన్మోహన్ రెడ్డి విషయంలో గానీ, చంద్రబాబు విషయంలో గానీ పెద్దగా ఒపీనియన్స్ లేనప్పటికీ వారి ఆలోచన జగన్తో సానుకూలత అన్న సంకేతం అందుతోంది. మరి ఈ పద్మ వ్యూహాన్ని చంద్రబాబు ఎలా ఛేదిస్తారో చూడాలి. చంద్రబాబు అర్జునుడిలా బయటపడతారో లేదంటే అభిమన్యుడిలా రాజకీయ వ్యూహాలకు బలవుతారో అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఏపీ పొలిటికల్ 70mm పిక్చర్ పొత్తులు, గమ్మత్తులు అంకం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో సవివరంగా HM టీవీలో వీక్షిస్తూ ఉండండి.